నాకు పెళ్ళి 2014 మే 5న అయ్యిందండి. అయితే నాకు పిల్లలు పుట్టలేదండి. 10 సంవత్సరాలు అయిపోయిందండి. అందరూ కొట్టిదని అనేవారండి. నా భర్త చాలా వేదన పెట్టేవాడండి. కానీ హాస్పిటల్‌కి అయితే 2, 3 సార్లు వెళ్ళానండి. వెళ్ళాక ఇంట్లో వాళ్ళు దీనికి కడుపు వచ్చేస్తుందా, హాస్పిటల్‌కి వెళ్తుందని అన్న మాటకి నేను హాస్పిటల్‌కి వెళ్ళడం మానేసానండి. అయితే ఎంతో బాధగా ఉండే సమయంలో మా అమ్మ, తమ్ముడు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. అలాగే నేను నవంబర్ నెలలోని అందరూ అనుకునేవారండి ఆటోలోని అయ్యగారు మాట్లాడాలని అనేవారండి. కానీ అయ్యగారు నాతో మాట్లాడేవారు కాదండి. ఓన్లీ హస్తం వేసి పంపించేసేవారండి. అప్పుడు అయ్యగారు అన్నారండి, అంటే అలాగే వెళ్ళానే అన్నారండి. అలాగే వెళ్ళానే అన్నాక కన్సీవ్ అయ్యానండి. వెంటనే నేను కోతలు కోసానండి, చెరుకు పట్టానండి. అయినా నా గర్భఫలానికి ఏం అవ్వలేదండి. నాకు చక్కటి పాప పుట్టిందండి. ఇదిగండి నా పాప. చిన్న సాక్ష్యం దేవుడు దించున్నాను. 2014లో పెళ్ళి అయిందండి. 2024లో నాకు పాప పుట్టిందండి. ఇదిగండి అందరూ పచ్చకాములు వచ్చేయండి హాస్పిటల్లో. కన్నా పాపకి ఏ ప్రాబ్లం లేదండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.